మీరు మొబైల్‌తో సినిమాటిక్ వీడియోస్ తీయాలి అనుకుంటే ఈ వీడియోని మిస్ కాకండి. ఈ వీడియోలో కొన్ని ఫేక్ కెమెరా మూవ్‌మెంట్స్‌ని ఎలా క్రియేట్ చేయాలో ప్రాక్టికల్‌గా చూపించబోతున్నాను. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. తప్పకుండా లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్‌ని మీ వద్దకు తీసుకొస్తాను. ముందుగా ఈ వీడియో చూడండి. కెమెరా జూమ్ అయ్యి సబ్జెక్ట్ దగ్గరగా వస్తుంది. ఒకవేళ మొబైల్ ఫోన్ని మన చేతులతో పట్టుకొని సబ్జెక్ట్ దగ్గరగా ఫోన్ని తీసుకుని వెళ్తే షేక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. బిగినర్స్ అయితే చాలా కష్టపడతారు. దీన్ని సింపుల్ గా ఎలా చేయాలంటే మీరు ఒక యాంగిల్లో స్టేబుల్ గా వీడియోని రికార్డ్ చేసుకోండి. ఏదైనా ఎడిటింగ్ యాప్ లోకి వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. వీడియోని సెలెక్ట్ చేసి స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అలాగే వీడియో ఎండింగ్ లో మరో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. వీడియో ఎండింగ్ లో ఇచ్చిన కీ ఫ్రేమ్ దగ్గర వీడియోని ఇలా జూమ్ చేయండి. ఇప్పుడు వీడియో ప్లే చేస్తే చాలా స్మూత్ గా షేక్ అవ్వకుండా సబ్జెక్ట్ కెమెరాకు దగ్గరగా వస్తున్న మూమెంట్ ఏర్పడుతుంది. ఇన్షాట్ యాప్ లో గ్రాఫ్స్ లేవు, కానీ వేరే ఎడిటింగ్ యాప్స్ లో ఇలా కీ ఫ్రేమ్స్ తో మూమెంట్ యాడ్ చేసిన తర్వాత గ్రాఫ్స్ యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఆ గ్రాఫ్ యాడ్ చేస్తే మోషన్ ఇంకా స్మూత్ గా ఉంటుంది. త్వరలోనే వీటి గురించి కూడా వీడియో చేస్తాను. ఈ వీడియోలో సబ్జెక్ట్ కెమెరాకి క్లోజ్ గా ఉండి దూరంగా వెళ్తుంది. ఈ మూమెంట్ క్రియేట్ చేయాలి అంటే వీడియో స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్ లో మరో కీ ఫ్రేమ్ ఇచ్చి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వీడియోని జూమ్ చేయండి. ఇప్పుడు ప్లే చేస్తే చూడండి, సబ్జెక్ట్ కెమెరాకు దూరంగా వెళ్తుంది. ఈ వీడియోలో సబ్జెక్ట్ కెమెరాకి దూరంగా వెళ్లి అంటే జూమ్ అవుట్ అయ్యి మళ్ళీ కెమెరాకి దగ్గరగా వచ్చింది అంటే జూమ్ ఇన్ అయ్యింది. ఈ మూమెంట్ కోసం వీడియో స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్, మధ్యలో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్ లో మరో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వీడియోని జూమ్ చేయండి. అలాగే ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర కూడా వీడియోని జూమ్ చేయండి. ఇప్పుడు ప్లే చేస్తే ఆ కెమెరా మూమెంట్ ఏర్పడింది. ఈ వీడియోలో సబ్జెక్ట్ లెఫ్ట్ నుంచి రైట్ కి వస్తున్నట్టు మూమెంట్ ఉంది. దీన్ని క్రియేట్ చేయాలంటే కీ ఫ్రేమ్స్ యాడ్ చేయక ముందే వీడియోని కొంచెం జూమ్ చేసి సబ్జెక్ట్ ని లెఫ్ట్ సైడ్ వైపు ఫ్రేమ్ లో లేకుండా సెట్ చేయండి. ఇప్పుడు వీడియో స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్, చివర్లో మరో కీ ఫ్రేమ్ ఇవ్వండి. చివరి కీ ఫ్రేమ్ దగ్గర వీడియోని రైట్ సైడ్ కి జరపండి. ఇప్పుడు ప్లే చేసి చూడండి, సబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కు వస్తున్నట్టు మూమెంట్ ఏర్పడింది. దీన్ని చూడండి, సబ్జెక్ట్ కుడివైపు నుంచి ఎడమ వైపుకు వస్తుంది. దీనికోసం వీడియోని జూమ్ చేసి సబ్జెక్ట్ ని రైట్ సైడ్ ఫ్రేమ్ బయట పెట్టండి ఈ విధంగా. తర్వాత స్టార్టింగ్ లో కీ ఫ్రేమ్, ఎండింగ్ లో మరో కీ ఫ్రేమ్ ఇచ్చి చివరి కీ ఫ్రేమ్ దగ్గర వీడియోని ఎడమ వైపుకి మూవ్ చేయండి. ఇప్పుడు ప్లే చేస్తే చూడండి, ఎడమ వైపు నుంచి కుడి వైపుకు వస్తున్నట్టు ఉంది. ఈ వీడియోలో సబ్జెక్ట్ క్రాస్ గా కెమెరా నుంచి దూరంగా వెళ్తుంది. ఈ మూమెంట్ చేయాలంటే వీడియోని కుడివైపు ఇంకొంచెం జూమ్ చేసుకుని ఫ్రేమ్ లో కొంచెం మాత్రమే కనిపించే విధంగా పెట్టుకోండి. తర్వాత వీడియో స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్, చివర్లో మరో కీ ఫ్రేమ్ ఇవ్వండి. చివరి కీ ఫ్రేమ్ దగ్గర వీడియోని ఇలా చిన్నగా చేసి మధ్యలో సబ్జెక్ట్ ని సెట్ చేయండి. ఇప్పుడు ప్లే చేసి చూడండి, క్రాస్ గా అంటే సైడ్ నుంచి సబ్జెక్ట్ దూరంగా వెళ్తున్నట్టుంది. ఈ వీడియోలో సబ్జెక్ట్ కింద నుంచి పైకి వెళ్తుంది. దీన్ని క్రియేట్ చేయాలంటే వీడియోని కొంచెం జూమ్ చేసి సబ్జెక్ట్ ని ఫ్రేమ్ కింద ప్లేస్ చేయండి. ఇప్పుడు వీడియో స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్ లో మరో కీ ఫ్రేమ్ ఇవ్వండి. చివరి కీ ఫ్రేమ్ దగ్గర వీడియోని పైకి మూవ్ చేయండి. ఇప్పుడు చూడండి, వీడియో కింద నుండి పైకి వెళ్తుంది. ఈ వీడియోలో సబ్జెక్ట్ పై నుంచి కిందకి వస్తుంది. ఈ మూమెంట్ కోసం ఈసారి సబ్జెక్ట్ ని పైన ప్లేస్ చేయండి ఈ విధంగా. తర్వాత వీడియో మొదట్లో ఒక కీ ఫ్రేమ్, చివర్లో మరో కీ ఫ్రేమ్ ఇచ్చి చివరి కీ ఫ్రేమ్ దగ్గర వీడియోని కిందకి మూవ్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేసి చూడండి, వీడియో కిందకి వెళ్తుంది. ఈ విధంగా సింపుల్ గా ఫేక్ కెమెరా మూమెంట్స్ ని యాడ్ చేయొచ్చు. ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. చాలా వీడియో ఎడిటింగ్ యాప్స్ లో ఇన్బిల్ట్ గా ఇలాంటి యానిమేషన్స్ కొన్ని ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి నచ్చిన విధంగా వీడియో మూమెంట్ ని సెట్ చేసుకోలేము. బట్ మాన్యువల్ గా మనకి నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. వీడియోగ్రఫీకి సంబంధించి కూడా వీడియోస్ చాలా వస్తాయి. అలాగే వీడియో ఎడిటింగ్ లో మీరు ఎలాంటి విషయాల్ని, ఎలాంటి ట్రిక్స్ ని ఫాలో అవ్వాలి అనేది కూడా నేను త్వరలో చెప్తాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. వర్తి కంటెంట్ మీ వద్దకు వస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.